బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాలుష్యానికి కేర్ ఆఫ్ గా తాడేపల్లిగూడెం పట్టణం లెప్రసీ కాలనీ వద్ద ఏలూరు కాలువకు ఆనుకుని ఉన్న ఇటుక బట్టీలు పెట్టి యథేచ్ఛగా గాలి నీటి కాలుష్యానికి తెగబడుతున్న బట్టి నిర్వాహకులు ప్రభుత్వ ఇరిగేషన్ భూములను వారి ఇష్టానుసారం ఆక్రమించుకుని ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న బట్టి నిర్వాహకులు ఇటుకలు తయారు చేసేందుకు కాలువ నీటిని చౌర్యం చేసి ఆ నీటి తయారీకి ఉపయోగించి తిరిగి అదే నీటిని కాలువలోకి వదులుతున్న వైనం ఇటుక కాల్చే సమయంలో బట్టీల నుంచి వచ్చే పొగ బూడిద ఆ పక్కనే ఉన్న కాలువలోను ఆ పక్కన వెళ్లే రోడ్డు పైన పడటంతో అటుగా వెళ్లే పాదచారులు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. బట్టీలు కారణంగా విపరీతమైన పొగ బూడిద రోడ్లపై పడడంతో ఆ బూడిద కారణంగా పట్టణమంతా దుమ్ము వ్యాపించి ఫలితంగా తమ ప్రాంతం దుమ్ము గుణంగా మారిందంటున్న పట్టణ వాసులు నెలవారీ మామూళ్లకు అలవాటు పడి ప్రభుత్వ భూములను గాలి కొదిలేశారని ఇరిగేషన్ శాఖ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాలుష్యానికి కారకాలుగా మారుతున్న ఇటుక బట్టి నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, ఫైర్ సేఫ్టీ అధికారులు మేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఎటువంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా ఇటుకలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బట్టి నిర్వాహకులపై చర్యలు శూన్యం. ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఇటుక బట్టీలు నిర్వహించడమే కాకుండా కాలుష్యానికి కారకాలుగా మారుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇటుక బట్టి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కథనం మీకు రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఇటుక బట్టి నిర్వాహకులు నిర్వాహకంపై మరింత సమాచారం మరొక ఎపిసోడ్లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియాలో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాలుష్యానికి కేర్ ఆఫ్ గా తాడేపల్లిగూడెం పట్టణం లెప్రసీ కాలనీ వద్ద ఏలూరు కాలువకు ఆనుకుని ఉన్న ఇటుక బట్టీలు పెట్టి యథేచ్ఛగా గాలి నీటి కాలుష్యానికి తెగబడుతున్న బట్టి నిర్వాహకులు ప్రభుత్వ ఇరిగేషన్ భూములను వారి ఇష్టానుసారం ఆక్రమించుకుని ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న బట్టి నిర్వాహకులు ఇటుకలు తయారు చేసేందుకు కాలువ నీటిని చౌర్యం చేసి ఆ నీటి తయారీకి ఉపయోగించి తిరిగి అదే నీటిని కాలువలోకి వదులుతున్న వైనం ఇటుక కాల్చే సమయంలో బట్టీల నుంచి వచ్చే పొగ బూడిద ఆ పక్కనే ఉన్న కాలువలోను ఆ పక్కన వెళ్లే రోడ్డు పైన పడటంతో అటుగా వెళ్లే పాదచారులు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. బట్టీలు కారణంగా విపరీతమైన పొగ బూడిద రోడ్లపై పడడంతో ఆ బూడిద కారణంగా పట్టణమంతా దుమ్ము వ్యాపించి ఫలితంగా తమ ప్రాంతం దుమ్ము గుణంగా మారిందంటున్న పట్టణ వాసులు నెలవారీ మామూళ్లకు అలవాటు పడి ప్రభుత్వ భూములను గాలి కొదిలేశారని ఇరిగేషన్ శాఖ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాలుష్యానికి కారకాలుగా మారుతున్న ఇటుక బట్టి నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, ఫైర్ సేఫ్టీ అధికారులు మేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఎటువంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా ఇటుకలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బట్టి నిర్వాహకులపై చర్యలు శూన్యం. ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఇటుక బట్టీలు నిర్వహించడమే కాకుండా కాలుష్యానికి కారకాలుగా మారుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇటుక బట్టి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కథనం మీకు రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఇటుక బట్టి నిర్వాహకులు నిర్వాహకంపై మరింత సమాచారం మరొక ఎపిసోడ్లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియాలో.